అమరావతిలో కొత్త ఉద్యమం. వాస్తవంగా అమరావతి కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ భూములకి పరిహారంగా మామూలుగా అయితే చట్ట ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి. అలా 3 రెట్ల పరిహారం కాకుండా వాళ్ళ భూములకి తీసుకున్నందుకు గాను వాళ్ళకు ఒక 1250 గజాల స్థలము డొమెస్టిక్ అంటే ఇల్లు నిర్మాణాలు ఇట్లాంటి అవసరాలకి 200 గజాల స్థలం కమర్షియల్కి అన్నటువంటి దాంట్లో కేటాయిస్తామని ప్రకటించారు. తయారైనటువంటి అమరావతిలో ఇస్తామని ప్రకటించారు. అందుకోసం వాళ్ళందరూ అంగీకరించినటువంటిది. అయితే ఇప్పుడు వీటి కోసం భూసేకరణ చేస్తామంటున్నారు. ఆ భూసేకరణ చేయడానికి వీల్లేదు. దీన్ని కూడా భూ సమీకరణ కిందనే తీసుకోండి. వాస్తవంగా అయితే ఇప్పుడు భూమి తీసుకుని దానికి 3 రెట్ల డబ్బులు ఇస్తారు. అట్లా అయితే ఇవాళ రోజున ఎకరం 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి సందర్భంలో రూల్ ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లెక్కనే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లెక్కన చూసుకుంటే చాలా తక్కువ వస్తాయి. 3 రెట్లు వేసినా కూడా ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు రావడం కూడా కష్టం. కాబట్టి వాళ్ళందరూ కూడా మాది కూడా భూ సమీకరణ కిందనే తీసుకోవాలన్నటువంటి పేరుతో యాజిటేషన్ చేస్తున్నప్పుడు నా వెనకాల బాక్సులో కనబడుతున్నటువంటి దృశ్యాలు అదే. అమరావతి IRR ప్రణాళికలో తాడికొండ, పెదపరిమి, కొప్పురవురు, మోతాదక, కార్లపూడి, వైకుంఠపురం వంటి సరిహద్దు గ్రామాల్లో ఆర్థిక భూమిలో కొంత శాతం భాగం ఉంది. ఉదాహరణకు తాడికొండలో 30% మరియు పెద్దపరిమిలో 70% భూమి IRRలోకి వస్తుంది. ఈ భూమి 29 గ్రామాల సీడ్ క్యాపిటల్ ప్రాంతానికి అనుసంధానించబడింది. అనుసంధాన రోడ్లు ఈ నిర్దిష్ట శాతాల్లో సీడ్ క్యాపిటల్ నుంచి IRR వరకు విస్తరించినాయి. IRRలోని భూమిని ల్యాండ్ పూలింగ్లోకి తీసుకొస్తారని సూచించే చర్చలు అయితే జరిగినాయి. అయితే IRRకి సమాంతరంగా ఉన్న రైల్వే లైను IRR బయట ఉండి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా పేర్కొంటూ భూసేకరణ ద్వారా తీసుకుంటామంటున్నారు. అంతేకాకుండా IRR బయట 500 మీటర్ల గ్రీన్ జోన్ ప్రతిపాదించబడింది. ఇది భూమి వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల మధ్యన భిన్నమైన విధానాలకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతులు గ్రీన్ జోను అలాగే రైల్వే ప్రాజెక్టులతో ప్రభావితమైన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి IRR కాకుండా రైల్వే లైన్ ల్యాండ్ పూలింగ్ సరిహద్దుగా పరిగణించాలని కోరుతున్నారు. అట్లాగే తాడికొండ భూభాగాల మీద ప్రభావం చూపే కొండవీటి వాగు 100 మీటర్ల విస్తరణకు సంబంధించి కూడా రైతులు భూమి పూలింగ్ కోరుతున్నారు. చివరిగా ల్యాండ్ పూలింగ్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఆయా గ్రామాల IRR పరిధి భూభాగాల్లోనే కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సీడ్ క్యాపిటల్ ప్రాంతాలు కాకుండా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విధానం సీడ్ క్యాపిటల్ సరిహద్దు గ్రామాలకు కూడా వర్తించాలంటున్నారు. వాస్తవంగా ఇది వాళ్ళకి ప్రధానమైనటువంటి కోరిక. మేము అత్యాశతో ఈ కోరిక కోరట్లేదు, కానీ సంబంధిత సరిహద్దు గ్రామాల IRR పరిధిలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలు రాజకీయాల పరంగా ఏ విధమైన భేదాలు లేకుండా ప్రభావితమైన రైతులందరూ ఒకే తాటి మీద నిలిచాము. ప్రభుత్వం స్వయంగా ఆలోచించి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని సమాన్యాయం కోసం అమలు చేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం అంటున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు విందాం. మాది ఎకరం పొలంలో నుంచి మధ్యలో కూడా పోతుంది, అరెకరం పైనే పోయింది. ఆ ఒక్కరం ముక్క పోయినా కూడా చుట్టుపక్కలది పనికిరాదు. దానివల్ల భూస్వీకరణ కన్నా సమీకరణ చేస్తేనే మాకు బాగుంటుంది. కూలింగ్లో అది మేము ప్రభుత్వానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మాకు ఈ ప్రభుత్వం బాగుంటుందని మేము ఈ 4 నెలల నుంచి సంతోషించాం. ఆ సంతోషం లేకుండా ఇప్పుడు రైల్వే ట్రాకులు మా పొలంలో నుంచి పోతున్నాయి. అది మాకు ఫస్ట్ నుంచి రైతు వారిగా బతికిన వాళ్ళం, పూర్వీకుల నుంచి వస్తుంది మాకు. అది మేము సెంటు పొలం అమ్ముకోకుండా జాగ్రత్త చేసుకొని పిల్లల కష్టపడి కూలికి పోయి బతికించుకున్నాం, మేము చదివించుకున్నాం. అది కొంచెం కూడా మేము ఇది కానీ లేదు. రైతు వారిగా మాకు పొలం లేకపోతే మాకు ఇది కాదు. రాజధానిలో ఎలా తీసుకున్నారో అలానే మాకు కూడా తీసుకొని న్యాయం చేయండి.